అందరికీ నమస్కారం। నా పేరు దాసరి ప్రహ్లాద్ యాదవ్, ఆదోని మండలం కర్నూలు జిల్లా ఆదోని మండలం విరుపాపురం గ్రామ సర్పంచ్ని। హెల్తీ విలేజ్ ప్రోగ్రాం భాగంగా తిరుపతిలో పద్మావతి మహిళా యూనివర్సిటీలో సుమారు దేశంలో 24 రాష్ట్రాల ప్రజాప్రతినిధులైతేనేమి అధికారులైతేనేమి అక్కడికి ఒక్కొక్క జిల్లా నుంచి 5 మంది ప్రజాప్రతినిధులు 12 మంది పంచాయతీరాజ్ అనుబంధ శాఖల అధికారులని ఆ ప్రోగ్రాంకి ఒక జిల్లా నుంచి 15 మందిని తీసుకుపోవడం జరిగినది। అందులో భాగంగా మా కర్నూలు జిల్లా నుంచి 5 మంది ప్రజాప్రతినిధులని అలాగే 12 మంది మన పంచాయతీరాజ్ అనుబంధ శాఖల అధికారులని నియమించడం జరిగినది, సెలెక్ట్ చేయడం జరిగినది అక్కడ ప్రోగ్రాంకి। అందులో భాగంగా మన గౌరవ జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి గారు సెలెక్ట్ అయినారు। తర్వాత జెడ్పీటీసీగా కౌతాలం జెడ్పీటీసీ శ్రీమతి మన రాధా ప్రియదర్శిని గారు, అలాగే చిప్పగిరి నుంచి జెడ్పీటీసీగా శ్రీమతి హేమలత గారు, అలాగే గ్రామ సర్పంచ్గా ఆదోని మండలం ఆదోని నియోజకవర్గం విరుపాపురం గ్రామం నుంచి నన్ను సెలెక్ట్ చేయడం జరిగింది। అలాగే మధ్యకేర మండలం బి అగ్రహారం గ్రామం నుంచి మహేశ్వర్ రెడ్డిని ఎంపీటీసీగా ప్రజాప్రతినిధులు 5 మందిని సెలెక్ట్ చేయడం జరిగింది। అందులో భాగంగా సుమారు 12 మంది అధికారులు కర్నూలు జెడ్పీసీఓ నాసరారెడ్డి గారు, అలాగే కర్నూలు డిపిఓ గారు నాగరాజు నాయుడు గారు, మన డిఎల్పిఓ తిమ్మక్క మేడం గారు, అలాగే గూడూరు నుంచి ఒక ఎంపీడీఓని, తర్వాత నల్లూరు నుంచి ఈవార్డీని, తర్వాత నాయకల్ నుంచి ఒక ఎమ్మెల్యేస్పీని, తర్వాత మన చిన్నటేకూరు నుంచి మహిళా పోలీసుని, ఆలూరు నుంచి మన వెలుగు నుంచి మహిళల్ని ఒక 2 ఆలూరు నుంచి, అలాగే మన గూడూరు నుంచి ఒక డిఎల్పిఓ గారిని సెలెక్ట్ చేయడం జరిగినది। అక్కడ సుమారు 3 రోజులు 18, 19, 20 తేదీల్లో మన హెల్తీ విలేజ్ ప్రోగ్రాం అంటే గ్రామాల ఆరోగ్య గ్రామాలు హెల్తీ విలేజ్ ప్రోగ్రాం ఆరోగ్య గ్రామాలు అనే ప్రోగ్రాంని అక్కడ 3 రోజులు 18, 19, 20 తేదీల్లో అక్కడ కార్యక్రమం నిర్వహించడం జరిగినది। సుమారు 24 రాష్ట్రాల నుంచి ప్రజాప్రతినిధులు అయితేనేమి తర్వాత మన అధికారులు అయితేనేమి చాలా మంది రావడం జరిగినది। ముఖ్యంగా అక్కడ గ్రామాల అభివృద్ధి ఎలా చేయాలా, గ్రామాల్లో పర్మనెంట్ స్ట్రక్చర్స్ అయితేనేమి, తర్వాత గ్రామాల్లో అభివృద్ధి గ్రామ సర్పంచ్ తర్వాత నాయకుల ద్వారా అలాగే అధికారుల ద్వారా ఎలా నేను ముందుకు గ్రామాలను తీసుకొని పోవాలా అనే ఒక ప్రోగ్రాము 2 రోజులు కండక్ట్ చేయడం జరిగింది। అదేవిధంగా మన 15th ఫైనాన్స్ నిధులు మన గ్రామాలకి వస్తున్నాయి కాబట్టి నేరుగా ఆ 15th ఫైనాన్స్ నిధులు ఏ రకంగా గ్రామాలకి ఖర్చు ఎలా చేయాలా, ఏ శాఖకి ఎంతెంత పర్సెంటేజీలో ఆ ఖర్చుని మనము చేయాలని పూర్తి స్థాయిలో 2 రోజులు ఒక వర్క్షాప్తో మాకు మీటింగ్ అనేది కాదు ఒక వర్క్షాప్ ద్వారా తెలియజేయడం జరిగినది। చివరి రోజు మన రాష్ట్రంలో ఉండే తిరుపతిలో ఉండే గ్రామ సచివాలయాలని తర్వాత ఆర్బీకేలు వైఎస్ఆర్ క్లినిక్లు ఇవన్నిటిని చాలా రాష్ట్రాల నుంచి అధికారులు నాయకులు వచ్చినారు కాబట్టి మన రాష్ట్రంలో ఇటువంటి పాలన ఉంది అని చివరి రోజు 20వ తేదీ వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన నాయకులకి మన పూర్తి స్థాయిలో అక్కడ మా సచివాలయాలు ఆరోగ్య కేంద్రాలు ఆర్బీకేలు వాళ్ళకంతా సందర్శించి చూపించడం జరిగినది। అందులో భాగంగా మన ముఖ్యంగా అన్ని రాష్ట్రాలకు సంబంధించిన కార్యక్రమాలు మాకు వీడియో ద్వారా చూపించినారు। అందులో భాగంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ప్రియతమ నేత గౌరవనీయులు మన జగన్మోహన్ రెడ్డి గారు మన గాంధీజీ కలల కన్నా స్వరాజ్యం తేవాలన్న ఆలోచనతో మన అందరి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయన గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసి ఎంతో మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తూ సచివాలయ ఉద్యోగులు అయితేనేమి వాలంటీర్లు అయితేనేమి అందరితో మమేకమై పని చేపిస్తూ ఈ రకంగా కార్యక్రమాలు చేసినాడు కాబట్టి అక్కడ అన్ని రాష్ట్రాల యొక్క ప్రజలకి నాయకులకి అధికారులకి మన ఏపీ స్టేట్ లో ఏ విధంగా పరిపాలన ఉంది అనే ఒక ప్రోగ్రామ్ ని ఒక వీడియో ద్వారా అక్కడ వచ్చిన నాయకులైతేనేమి అధికారులు అయితేనేమి తిలకించడం జరిగింది। మేము చాలా మంది వాస్తవంగా మా కార్యక్రమాల్లో 3 రోజులు వాళ్ళతో పాటు మేము కానీ ఉన్నాం కదా, చాలా మంది చాలా రాష్ట్రాల నుంచి వచ్చిన నాయకులు రాష్ట్రం అన్ని దేశాల కంటే మన జగన్మోహన్ రెడ్డి పాలన చాలా బేస్గా ఉందని వాళ్ళు ప్రత్యక్షంగా మా దగ్గర మాట్లాడడం జరిగినది।
అదేవిధంగా మహారాష్ట్రంలో కూడా ఇటువంటి పాలన మా ముఖ్యమంత్రులు చేస్తే బాగుంటుందన్న ఆలోచనతో వాళ్ళగానే చాలా మంది చూడాలన్న ఆలోచనతో అక్కడ చిత్తూరు జిల్లాలో ఉండే కొన్ని సచివాలయాలు, ఆర్బీకేలు, వైఎస్ఆర్ క్లినిక్లు సందర్శించి ఎట్లుంటది వాలంటీర్ వ్యవస్థ అయితే ఎట్లుంటది, సచివాలయ వ్యవస్థ ఎట్లుంటదని వాళ్ళు తిలకించడం జరిగినది. అందులో భాగంగా ప్రతి ఒక్క వ్యక్తి, చాలా మంది నాయకులైతేనేమి అధికారులైతేనేమి మా దగ్గర అక్కడ కలిసినారు. ప్రతి వ్యక్తి రాష్ట్రంలో ఏపీ పాలన చాలా బాగుంది, దేశంలోనే అన్ని దేశాల కన్నా ఏపీ పాలన చాలా బాగుంది. మా రాష్ట్రాల్లో కూడా మా ముఖ్యమంత్రులు చాలా మంది అన్ని రాష్ట్రాల నుంచి వచ్చినారు కదా, మా ముఖ్యమంత్రులు కానీ ఇటు వాటి పాలన పెడితే మాకు నాయకులకు ఇబ్బంది లేకుండా ప్రజలకు నేరుగా డిపిటి ద్వారా అకౌంట్లోకి డబ్బులు పడితే ఎటువంటి అందరికీ న్యాయం చేసిన వాళ్ళం అవుతామని చాలా మంది నాయకులు అయితేనేమి అధికారులు అయితేనేమి మా దగ్గర చర్చించడం జరిగినది. రాబోయే రోజుల్లో మన దేశంలో నరేంద్ర మోడీ గారు కూడా అన్ని దేశాలకి నిధులు బాగా పంపిణీ చేస్తున్నాడు. అందులో భాగంగా మన ముఖ్యమంత్రి కూడా మన రాష్ట్రంలో దేశంలో ఎక్కడ లేదు, మేము అనుకునే వాళ్ళము ఎక్కడ లేదేమో దేశంలోన అని మేము అనుకునే వాళ్ళము. కానీ ప్రత్యక్షంగా అక్కడ చాలా మంది నాయకులు చాలా మంది వచ్చినారు కదా, వాళ్ళు కానీ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి పాలన బేస్ గా ఉందని పూర్తి స్థాయిలో వాళ్ళతో మేము చర్చించుకున్నాము. గతంలో మేము అనుకునే వాళ్ళు ఊరికనే మా పాలన బాగుందని మేము అనుకునే వాళ్ళు. కానీ అక్కడ 24 రాష్ట్రాల నుంచి నాయకులు వచ్చినారు కదా, వాళ్ళ మాటల్లోనే మేము విన్నాము. మాటల్లోనే మేము వింటూ మా పాలన ఇట్లుందని మేము చాలా మందికి వాళ్ళ సచివాలయాలు, ఆర్బీకేలు తీసుకొని పోయి చూపించడం జరిగినది. రాబోయే రోజుల్లో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఇంత దేశంలోనే నంబర్ 1 గా ఏ మాట అయితే ఇచ్చినాడో మాటకు కట్టుబడి ఇప్పటి వరకు 90% సంక్షేమ పథకాలు డిబిటి ద్వారా ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి చివరి వరకు అందిస్తూనే ఉన్న ₹1 ఎక్కడ తేడా లేకోకుండా ప్రతి ఒక్కరికి డిబిటి ద్వారా అకౌంట్లోకి యాడ్ చేస్తున్నాము. కాబట్టి రాబోయే రోజుల్లో మన రాష్ట్ర ప్రజలకైతేనేమి మా నియోజకవర్గ ప్రజలకైతేనేమి తెలియజేయడం ఏమనగా ఇంత మంచి పాలన మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఇస్తున్నాడు. కాబట్టి రాబోయే రోజుల్లో ఇది ఒక్కసారి మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అత్యధిక మెజారిటీతో మనము అవకాశం ఇస్తే రాబోయే రోజుల్లో మన సంక్షేమ పథకాల విషయం అయితేనేమి లేకపోతే అభివృద్ధి విషయంలో అయితేనేమి మనకి న్యాయం జరుగుతుంది. రాబోయే రోజుల్లో మనమంతా మంచి మెరుగు పాలన చూస్తాము. కాబట్టి అందరికీ మరొక్కసారి నేను వినిపించుకున్నాను, రాష్ట్ర ప్రజలకైతేనేమి నియోజకవర్గ ప్రజలకైతేనేమి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులని అత్యధిక మెజారిటీతో ఇదొక్కసారి అవకాశం ఇస్తే అభివృద్ధి వైపు కానీ తర్వాత సంక్షేమ పథకాల విషయంలో కానీ ఖచ్చితంగా మన ముఖ్యమంత్రి మనకు మాట తప్పుకోకుండా మడమ తిప్పుకోకుండా కుటుంబం వాళ్ళది రాజశేఖర రెడ్డి గారి కుటుంబము. కాబట్టి అందరికీ నేను తెలియజేస్తున్నాను, మన నియోజకవర్గ ప్రజలకైతేనేమి మన గౌరవనీయులు మన సాయి ప్రసాద్ రెడ్డి గారిని మంచి మెజారిటీతో ఇది ఒక్కసారి అవకాశం ఇచ్చి గెలిపిస్తే రాబోయే రోజుల్లో మనకని మంచి చేకూరుతుందని నేను తెలియజేస్తున్నాను. ఇంతటితో ముగిస్తున్నాను. రాష్ట్రంలో ఉండేటువంటి సర్పంచ్కైతేనేమి మీరు ఏం తెలియజేస్తారు? ఈ అవకాశం చాలా మందికి రాలేదు. ఒక జిల్లా నుంచి ఒక సర్పంచ్కే వచ్చింది, కేవలం ఒక జిల్లా నుంచి ఒక సర్పంచ్కే వచ్చింది. కాబట్టి అక్కడ అందరిని తీసుకుపోతే అక్కడ ఇబ్బంది అయితే ఆలోచనతో ఒకే సర్పంచ్ వాళ్ళు సెలెక్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా మా ఆధ్వర్యం మండలం విరుపాపురం గ్రామం నుంచి నన్ను సెలెక్ట్ చేయడం అనేది నాకు చాలా సంతోషదాయకము. గతంలో చాలా మంది సర్పంచులు పాలన చేశారు, కానీ ఈ అవకాశం రావడం అనేది ఆ భగవంతుడు తిరుపతి వెంకటేశ్వర స్వామి మాకు ఈరోజు ఆ అవకాశము అక్కడ అంతమంది జనాలతో కలవడం కానీ అక్కడ వర్క్షాప్ లో అన్ని విషయాలు తెలుసుకోవడం కానీ అక్కడ దైవ దర్శనం వెంకటేశ్వర స్వామి దైవ దర్శనం చేసుకోవడం కానీ అది ఆ యొక్క మా వెంకటేశ్వర స్వామి మాకి సాక్షాత్తు మమ్మల్ని అక్కడ తీసుకుపోయినట్టు నేను భావిస్తున్నాను. మీరు అడిగేది వాస్తవమే. మేము ఆదర్శంగా మాకు ఒక సర్పంచ్కే ఎన్నిక అక్కడ పోయే అవకాశం ఇచ్చారు. కాబట్టి మిగతా సర్పంచులు కూడా మేము అక్కడ వర్క్షాప్ లో 3 రోజులు అన్ని మన స్టేట్ నుంచి సెంట్రల్ నుంచి ఫండ్స్ వస్తాయి, సెంట్రల్ నుంచి ఏ రకంగా వస్తాయని అన్ని పూర్తి స్థాయిలో చెప్పాను. కాబట్టి మిగతా సర్పంచులు మా నియోజకవర్గ సర్పంచులు అయితేనేమి మా జిల్లా సర్పంచులు అయితేనేమి మా కొలీగ్స్ మా మండలంలో మా సోదరులు అయితేనేమి అందరికీ తెలియజేయము. ఖచ్చితంగా మనకి ఈ అవకాశం ఆ భగవంతుడు ఎంతో ఒక ఊర్లో 2-3 వేల మంది ప్రజలు ఉంటారు. ఆ ప్రజల్లో మనం ఒక్కరినే ఎందుకు ఎంచుకున్నారంటే ఈ వ్యక్తి అయితే మంచి చేస్తాడు గ్రామంలో అనే ఆలోచనతో ఆ రోజు మనల్ని ఎన్నుకున్నారు. కాబట్టి ప్రజలకు మనం న్యాయం చేయాలనే ఆలోచనతో ఈ వర్క్షాప్ ద్వారా ఇన్ని కార్యక్రమాలు చేశారు. కాబట్టి ముఖ్యంగా అక్కడ గ్రామ సర్పంచ్ అనే పదమే వాడినారు. అక్కడ సర్పంచే మెయిన్. దేశంలో రాష్ట్ర బడ్జెట్లో గ్రామానికి ఒక సర్పంచ్ ఒక రాష్ట్రపతి ఉన్నట్లు అక్కడ సభలోనే చెప్పినారు. దేశంలో రాష్ట్రపతి ఎట్లా ఉంటాడో గ్రామంలో ఒక సర్పంచే రాష్ట్రపతి 5 ఏళ్ళు. అది ఆ రోజు ఆ భగవంతుడు ఇచ్చిన వరము ప్రజల సహకారంతో మనం అయినాం. కాబట్టి
వాళ్ళకంతా న్యాయము ఇన్ని కార్యక్రమాలు ప్రభుత్వం చేస్తుంది. ఈ రకంగా మన 15th ఫైనాన్స్ గ్రాంట్స్ ఈ రకంగా మన గ్రామ పంచాయతీలకు నేరుగా అకౌంట్ లేక మన సెంట్రల్ నుంచి వస్తున్నాయి కాబట్టి ఆ యొక్క నిధులు ఏ రకంగా వాడుకోవాలా, ఏ యొక్క సబ్జెక్ట్కి ఎంత పెట్టాలా, ఏ యొక్క కార్యక్రమానికి ఎంత పెట్టాలని పూర్తి స్థాయిలో అవగాహన కల్పించారు. కాబట్టి మా తోటి మిత్రులకు, మా మండలంలో ఉండే మిత్రులకు, జిల్లాలో ఉండే మిత్రులకు మేము ఖచ్చితంగా తెలియజేసి అందరూ న్యాయం చేసి ప్రజల్లో ఉన్నాం. కాబట్టి రాబోయే రోజుల్లో మరొక్కసారి మరి అవకాశము మనము ప్రజలు లేకపోతే అవకాశం ఇస్తారని ఖచ్చితంగా నేను మా కొలిస్కంతా చెప్పే ఏర్పాటు చేస్తాను. ఏమడుగుతాను.